తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుండి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 5 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ అయింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణకు భారీ నుండి అతి భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్లోని వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 5 జిల్లాల్లోని పాఠశాలలకు 2 రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలకు 2 రోజుల పాటు ఒంటి పూట బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వచ్చే 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు సీఎం. ట్రాఫిక్ నియంత్రణకు, లా అండ్ ఆర్డర్ కు పోలీసుల సేవలు వినియోగించుకోవాలన్నారు. హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయని ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్స్ ని డెప్యూట్ చేయండి, సీనియర్ ఐఏఎస్లను, అంతకుముందు అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను, లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది, కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక చేయండి. హైదరాబాద్కి, గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి, హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్, అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా, మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి. కావాల్సిన అన్ని వసతులను మీరు. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరో 2 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే అధికారులు ఎలాంటి అప్రమత్తమైన జాగ్రత్తలు సూచిస్తున్నారు? దీపిక, మన ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే నిన్న అధికారికంగా కూడా వాతావరణ శాఖ అధికారి నాగరత్నం కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు. 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆమె సూచన చేసింది. అయితే ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ యొక్క వర్షాలు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదే శాఖ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైన చోట ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలో అయితే ప్రకటన చేశారో ఆ జిల్లాల్లో కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో స్కూల్స్ కి సెలవులు కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఉన్నాయి. దాంతో పాటు ఇక ఐటీకి సంబంధించినటువంటి ఏరియాలో భారీ వర్షం నమోదైనప్పుడు ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంటుంది. కాబట్టి సో ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయా ఎంప్లాయీస్ అందరికి కూడా సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఐటీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఆ యొక్క లా అండ్ ఆర్డర్ పోలీసు తోటి సమన్వయం చేసుకొని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే హైడ్రాతో పాటుగా ఎస్డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్, మిగిలిన కొన్ని సంస్థలన్నీ కూడా సమన్వయంతో చేసుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే ఎంఎస్ సాగర్ నిండుకుండలా ఉంది. ఎంఎస్ సాగర్ గేట్లు కూడా 4 గేట్లు ఎత్తారు 4 అడుగుల మేర. సో ఇక్కడ మనకి మూసారాంబ్ బాగ్ రోడ్ పై నుంచి కూడా నీళ్లు పోతుండడం తోటి ఆ రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేశారు. సో ఇక అక్కడ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం కంప్లీట్ గా దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు అంబర్పేట వచ్చే వాహనాలు, అదేవిధంగా అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ పోయే వాహనాలు ఏవైతున్నాయో అవి దారి మళ్లింపు చేయాలని చెప్పేసి కూడా హైదరాబాద్ సూచనతో పాటు మిగిలిన ట్రాఫిక్ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసుకొని అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇక 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో విదురుగాలను కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా సూచనలు ఉన్నాయన్నమాట. సో ఇప్పటి నుంచి ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొందరికి సెలవులు కూడా రద్దు చేశారు. ఎవరైతే సెలవులు ఉన్నారో తిరిగి విధుల్లోకి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయన్నమాట. సో ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దాంతో పాటు ఇక మనకి ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు
సమన్వయం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ మనకి పరిస్థితిని కూడా సమీక్షిస్తారనమాట. ఎందుకంటే మనకి సీసీ కెమెరాస్ ద్వారాగా లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు కాబట్టి, దాంతో పాటుగా రోడ్ల పైన నీటి నిల్వ ఉండే ప్లేసెస్ ఏవి ఉంటాయో ఆ ప్లేసులు కూడా ఆల్రెడీ గుర్తించారు కాబట్టి, సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, సో అక్కడ కంప్లీట్ గా రోడ్డు బ్లాక్ చేయాల్సిన అవసరం వస్తుందా ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు అన్నమాట. సో ఇక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అవసరమైతే డీజీపీ, అదేవిధంగా మనకి పోలీస్ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మిగిలిన హైడ్రా కమిషనర్, అదేవిధంగా మిగిలిన కొందరు ఉన్నతాధికారులందరూ కూడా అక్కడ నుంచి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. సో ఇక మనకి 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సో ముఖ్యంగా మనకి కాసేపట్లో మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లిలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మధ్యాహ్నం సమయంలో చూస్తే మాత్రం ఇక ఇవి వర్షం వచ్చే ప్లేసెస్ చూస్తే మనకి కన్యపల్లి, అదేవిధంగా మంచిర్యాల హైయెస్ట్ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అక్కడ 207 mm వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం 7:30 అవుతుంది కాబట్టి మరో 2 గంటల్లో చూస్తే మాత్రం భారీ వర్షపాతం నమోదయ్యే కొన్ని జిల్లాలు కూడా ఉన్నాయి. నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, ఇక్కడ మనకి ఈ ప్లేస్లలో మరో 2 గంటల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆయా ప్రాంతాలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా సూచనలు ఉన్నాయి. దాని తర్వాత ఇక ఎవరికైనా ఏమైనా పనులు ఉంటే మాత్రం అవి వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చే వారు ఉంటారో వారికి అత్యవసరమైతేనే హైదరాబాద్ రావాలి, లేకపోతే ఇంట్లోనే ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా సూచనలు ఉన్నాయన్నమాట. సో ఏదేమైనా మనకి 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటుగా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సైదులు.